అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్క లైఫ్స్లో వాళ్ళు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ డిష్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో స్మోకీ ఫ్లేవర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, రెస్టారెంట్ స్టైల్ స్మోకీ ఫ్లేవర్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక ఆనియన్స్ అయితే తీసుకోండి. పెద్దదైతే కనుక ఒకటి తీసుకోండి, చిన్నదైతే కనుక ఒక 2 తీసుకోండి మిక్సీ జార్లోకి. అలానే దీంట్లోకి ఒక పెద్ద టొమాటోని తీసుకోండి. దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, అలానే ఒక 4 ఎండుమిర్చిలను కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా పెట్టుకొని దీన్ని అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం కోర్స్గా అయితే మిక్సీ అనేది వేసుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా వద్దు, బాగోదనమాట. ఇలాగ ఇది వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి మనం చికెన్ తీసుకొని శుభ్రంగా చికెన్ని వాష్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి బిర్యానీకి. మీరు కాదు అనుకుంటే ఇంకా పెద్ద సైజ్ తీసుకున్నా పర్వాలేదు. తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందామండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసరికి ధనియాల పొడిని వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కలిపి పొడి చేసుకోండి. ఆ పొడిని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా స్క్వీజ్ చేసుకొని అయితే దీంట్లో యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనము కర్డ్ని అయితే వేసుకుందాము. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఈ కప్ సైజ్కి నేనైతే ఒక 1/2 కప్ పెరుగు అయితే తీసుకున్నానండి. సేమ్ అదే కప్ తోటి 1 కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు సేమ్ అదే కొలతలతో కనుక మసాలాలు తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుందండి. ఇలాగ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. మనం బాగా మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి మసాలాలు అనేవి పీసెస్కి పట్టడానికి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అసలైన ఇంగ్రీడియంట్ అండి, ఇది లేకపోతే మనకి రుచే ఉండదన్నమాట. సో అదేనండి సాల్ట్ అనేది రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని మనము ఒక 1/2 అవర్ పాటు పక్కకైతే పెట్టేసుకుందాము. అప్పుడు మనకి పీసెస్ అన్నిటికి కూడా మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. దీని మీద మూత పెట్టుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అటు ఇటు అయినా సరే ఈ ప్రాబ్లం ఏముండదండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె ఏదైనా పెట్టుకొని దాంట్లో అయితే మీరు కుక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కర్లోనే చేస్తున్నానండి, పెద్ద కుక్కరు. మనకి విజిల్ అలాంటిది ఏం అవసరం లేదు, జస్ట్ వెడల్పుగా ఉన్న గిన్నె అయితే సరిపోతుంది. దాంట్లోకి 1/2 అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాము. ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉండింది. మనం దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఇట్లానే కుక్ చేసుకోండి. ఆ తర్వాత చూసారంటే కనుక చూడండి, బాగా వాటర్ అయితే వచ్చేసాయి కదా. ఇలా వాటర్ అనేది వచ్చిన తర్వాత దీని మీద మనము మూత అనేది పెట్టేసుకొని మంటని మీడియంలో ఉంచుకొని ఒక 15 మినిట్స్ అట్లాగా వాటర్ అనేవి మొత్తం కంప్లీట్గా మనకి లేకుండా ఉండేంత వరకు కుక్ అయితే చేసుకోవాలండి. చూడండి, మీకు అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఇలాగ ఇంతకుముందు వాటర్ చాలా ఉన్నాయి కదా, ఇప్పుడైతే వాటర్ ఏమీ లేవండి. ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కర్రీ అనేది అంతా ఒక పక్కకు పెట్టేసుకొని చిన్న బౌల్ తీసుకోండి. దాంట్లోకి మనము ఇలాగ బొగ్గు కోల్ ఉంటుంది కదండి, దాన్ని మనం పొయ్యి మీద కాల్చుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఈ బొగ్గు మీద ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన వెంటనే మూత అనేది పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి మొత్తం కూడా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే బిఫోర్ ఇది అయినప్పుడు టేస్ట్ చేశాను, ఆఫ్టర్ కూడా ఈ కోల్ అనేది పెట్టి తీసిన తర్వాత కూడా టేస్ట్ చేశాను. చాలా డిఫరెన్స్ అయితే ఉండింది, టేస్ట్ సూపర్గా ఉండింది. అలాగే పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఫైనల్గా గ్రేవీ అయితే మిగిలింది కదా, ఈ గ్రేవీ దాంట్లోనే మనము ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, అట్లానే షాజీరా,
అవన్నీ కూడా మొత్తం లవంగ, చెక్క మొత్తం ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి ఇవి పచ్చివాసన పోయేంత వరకు అదే ఆయిల్‌లో గానీ, నెయ్యిలో కానీ ఫ్రై అనేది చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రైస్ వేసుకోవడానికి రెడీ అయితే చేసుకుందామండి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చనమాట. రైస్ అనేది మనం చికెన్‌కి ఈక్వల్‌గా తీసుకోవాలండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో, హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దీన్ని ఏమి ఎక్కువసేపు నానపెట్టలేదండి. నార్మల్ రైస్ కాబట్టి విరిగిపోతుందని జస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రమే నానపెట్టాను. మీరు బాస్మతి రైస్ అయితే గనక ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నారంటే సరిపోతుంది. వాష్ చేసుకొని వాటర్ ఏమి లేకుండా పక్కనైతే పెట్టేసుకోండి. మనం ఇందాక బిర్యానీ ఆకులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండీ! దాంట్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ ప్రకారంగా కొలత తీసుకున్నానండి రైస్. అదే కొలత ప్రకారంగా 2 గ్లాసెస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కాబట్టి ఒక 1 ½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనకి వాటర్‌లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి కావాలంటే. తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ తగులుతూ. ఇలాగా మనకి వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడే ముందుగా నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండీ! ఆ రైస్ అనేది వేసేసుకొని దీంట్లోకి మిక్స్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా వాటర్ అనేది మనకి కనిపిస్తా ఉన్నప్పుడు దీన్ని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత అనేది పెట్టి కుక్ చేసుకోండి ఒక 15 మినిట్స్ అట్లాగా. ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది వాటర్ ఏమీ లేకుండా మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అయిపోయిందండి. చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది కదా! ఇప్పుడు మనం ముందుగా చికెన్ అనేది పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ చికెన్ అంతా కూడా ఈ రైస్ మీద పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర అలానే నేతిలో వేయించిన కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. అక్కడక్కడ తగులుతా తినేటప్పుడు చాలా చాలా రుచిగా ఉంటదనమాట. ఇలా విధంగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకున్నారంటే లోపల మనకి కొంచెం నీరు అలా ఏమన్నా ఉంటే కనుక లోపల మనకి పర్ఫెక్ట్‌గా అనేది కుక్ అయిపోతుందండి. ఫైనల్‌గా రెడీ అయితే అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ స్మోకీ దమ్ బిర్యానీ అనమాట. సూపర్ అంటే సూపర్‌గా ఉండింది. చాలా బాగుంది నిజంగా. మనకి దీంట్లోకి ఎటువంటి కర్రీతో పని లేదండి. డైరెక్ట్‌గా ఇలానే తినేసేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ చికెన్ పీస్ చూపిస్తున్నానుగా చూడండి పర్ఫెక్ట్‌గా చాలా బాగా ఉడికిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. Thanks for watching. Please subscribe.